నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. మద్యం స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సిట్ అదుపులో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే 3 రోజుల కస్టడీలో ఆయన ఇప్పుడు ఉన్నారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా వాళ్ళకి ఎదురు తిరిగే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఆయన సిట్ అధికారులను మీ చరిత్ర ఏంటో నాకు తెలుసు, మీ లెక్కలన్నీ తేలుస్తాను, బయటకు వచ్చాక సిట్ కార్యాలయం ముందు ఇల్లు అద్దెకు తీసుకొని మీ అంతు చూస్తాను అని చెప్పి ఆయన బెదిరించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. సో అడిగిన 200 ప్రశ్నలకు కూడా ఆయన ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేదు అంటున్నారు. అలాగే సిట్ విచారిస్తున్న టైంలో ఆయన భోజనం కూడా చేయలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఇలా ఎంతకాలం తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, పక్క ఆధారాలు సిట్ దగ్గర ఉన్నా కూడా ఆయన దానిపైన సంతకం కూడా చేయలేదని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి చెవిరెడ్డిని సిట్ అధికారులు ఏ విధంగా డీల్ చేసే అవకాశం ఉంది అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే అండి మేడం, ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దీంట్లో చెవిరెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన ఇప్పటికీ సిట్ అధికారులకు ఒక్కసారి కూడా సపోర్ట్ చేయలేదు. మళ్ళీ రెండోసారి కస్టడీకి తీసుకున్నా కూడా ఆయన ఇప్పటికీ ఎలాంటి సమాధానాలు వాళ్ళకి చెప్పలేదని తెలుస్తోంది. దీనికి తోడు వాళ్ళనే బెదిరించటం, ఈ విధంగా చేయటం అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? మరి కోర్టులు కూడా ఎందుకు ఉపేక్షిస్తున్నాయంటారు? ఆయన ఏవైతే చిందులేసి సిట్ అధికారులను బెదిరించారో ఆ వీడియో కూడా ఇప్పుడు కోర్టులో ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. దీని తర్వాత మరి కోర్టు తీర్పులో ఏమైనా మార్పు వచ్చే అవకాశం ఉంటుందంటారా? మార్పు రావాలండి. ఇప్పుడు మీరు కావాలని సమాధానాలు ఇవ్వకుండా నాకు తెలీదు అనో లేకపోతే నోరు మూసుకుని ఉండి మూగవాళ్ళలా నటిస్తేనో అది కుదరదు కదా. అలాంటప్పుడు కోర్టే అసలు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అంటే మనం వాళ్ళకి సలహాలు ఇచ్చేంతటి వాళ్ళం కాదు, కానీ ఎందుకంటే ఇలా ఎంతమంది నోర్లు మూసుకుని నిజాలు దాచిపెడతారు? ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా కూడా మా మీద అన్యాయంగా కేసులు పెట్టారు, మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీ సంగతి తేలుస్తా, మీ అంతు చూస్తా, మీ సిట్ ఆఫీస్ ఎదురుగుండానే ఇల్లు తీసుకుంటా బయటకు వచ్చాక అంటే ఏంటి, చంపేస్తాడా ఆయన? సిట్ వాళ్ళని చంపేస్తాడా చెవిరెడ్డి గారు? ఇప్పుడు ఏ సిట్ అధికారి మీద ఒక చిన్న గీత పడ్డా దానికి బాధ్యుడు చెవిరెడ్డే అవుతాడు. ఎందుకంటే ఇదంతా రికార్డ్ అయింది. ఇప్పుడు ఆయన వేసిన వీరంగాలు కావచ్చు, చిందులు కావచ్చు, లేకపోతే బెదిరించడాలు కావచ్చు, గట్టిగా కేకలేయడాలు కావచ్చు, ఏంటండి ఇంత మర్యాద లేకుండా? అంటే వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలా? అంటే కనీస మర్యాద తెలియని వ్యక్తులు. అంటే మీరు ఒక ఎమ్మెల్యేగా పనిచేసి మీరు ఇలా అరుస్తారా? అంటే మీరు అందరూ చదువుకునే వాళ్ళేనా? ఇంకా మీకు సంస్కారం లేకపోతే ఇంక మీరు మిగతా వాళ్ళకేం నేర్పిస్తారు? మీ కొడుకుకే నేర్పిస్తారు మీరు? అంటే అరిచేసి బెదిరించేస్తే పనులు ఆగిపోతాయా? అంటే మీ మీద విచారణ ఆగిపోతుందా? 200 ప్రశ్నలు అడిగితే మీరు సమాధానం దాటవేశారంటే మీకు ఎంత బాగా మీ జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించాడు, మీ సజ్జల గారు నేర్పించాడు. ఇప్పుడు ఈయన చాలా క్లోజ్ కదా జగన్మోహన్ రెడ్డికి. అసలు నాకు సంబంధం లేదంటాడు. మరి 8.3 కోట్లు దొరికినప్పుడు నీ మనుషులే కదా. ఇప్పుడు తుడా వాహనాలు మీరు పంపించారు కదా, అంటే నాకు సంబంధం లేదు, ఆ ఎండీని అడగండి అంటున్నాడు. మరి తుడా వాహనాలు నిన్ను అడగకపోతే ఊళ్ళో వాళ్ళని అడుగుతారా? ఆ ఎండీకి ఏం సంబంధం ఉంటుంది? ఇప్పుడు మీరు చెప్తేనే కదా వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఇవాళ చూడండి, కేటీఆర్ కేసులో అతను చెప్తున్నారు కదా, అరవింద్ కుమార్ గారు, నాకు తెలీదు, కేటీఆర్ గారు చెప్తేనే చేశాను నేను, నీకెందుకు, నేను చూసుకుంటాను అన్నాడు ఆ రోజని. ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అధికారుల్ని, వీళ్ళకి అధికారం ఉన్నప్పుడు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీకెందుకు, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఈ 30 ఏళ్ళు ఒకటి ఉంది కదా ఈ మాట, ఇవన్నీ చెప్పి అధికారులని లొంగ తీసుకుని ఉంటారు. కాబట్టి అట్లా చేశాడు ఆయన. ఇప్పుడు ఇంకా ఏం చేశాడు ఆయన? ఎన్ని ప్రశ్నలు అడిగినా చెప్పకపోగా నాకు సంబంధం లేదని అన్నాడు కదా ఆయన. ఇప్పుడు అతని అసిస్టెంట్స్ నవీన్, ఇంకొక అతను ఎవరో ఉన్నారు కదండి, పిఏలు ఇద్దరు, ఇప్పుడు వాళ్ళని వేరే చోట పెట్టారు. వాళ్ళని నాతోటే వేయమంటాడు. గతంలో అడిగాడు కదా, వీళ్ళతో ఎందుకు వేయాలి? మీకు వంశీ కూడా అలాగే అడిగాడు, మొత్తం ఎంతమందిని అరెస్ట్ చేశారో అందరినీ నా చుట్టుపక్కల పెట్టండి అని. అంటే ఏంటి, వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇప్పుడు భయపడుతున్నాడు చెవిరెడ్డి. ఇంకొక విషయం ఏంటంటేనండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇందాక సంతకాలు పెట్టలేదు కాగితాల మీద, మొత్తం విచారణ అంతా అయిపోయాక సంతకాలు పెట్టాలి. అయితే పెట్టలేదు, అదే వదిలేరులేండి, పెట్టి తీరాలి. ఇంకో పని కూడా చేశాడు ఆయన. ఏం చేశాడు? మంచినీళ్ళు తాగకుండా, తిండి తినకుండా డ్రామాలు ఆడాడు. డ్రామాలు ఆడితే అప్పుడు సిట్ అధికారులు ఏం చేశారంటే లాయర్కి ఇన్ఫామ్ చేసి అతని చేసి సంతకం తీసుకున్నారు రాయించి. ఏమని? నా ఇష్టపూర్వకంగా నేను తిండి తినలేదు, నా ఇష్టపూర్వకంగా నేను మంచినీళ్ళు తాగలేదు, ఎందుకంటే నీరసం వచ్చి ఇది ఆగిపోతుందేమో అని. అంటే విచారణ ఆపేయడానికి అదొక ఎత్తు అనమాట. అంటే ఇంత చీప్ మనుషులు మనకు ఎమ్మెల్యేలుగా పనిచేశారా? ఇంత చీప్ వ్యక్తులు మంత్రులుగా ఉన్నారా గత ప్రభుత్వంలో? ఎంత దారుణం అండి. ఒక నీతి నిజాయితీ లేకుండా
అసలు మనకు తలుచుకోవటానికి అసహ్యంగా ఉంది అది. ఆ డబ్బంతా ఎక్కడ పంచారంటే నేనేం పంచలేదంటాడు. వచ్చిన డబ్బంతా 8.3 కోట్లు అంతే కదా చేశారు, ఎలక్షన్ టైంలోనే కదా వచ్చింది, మొత్తం పంచారు. ఇవాళ మొత్తం మీరు సిట్టు మీద ఎంత భారం పడుతుందంటేనండి నిజంగా అసలు వాళ్ళందరూ కూడా ఎట్లా వీళ్ళని భరిస్తున్నారో మనకు అర్థం కావట్లా. వాళ్ళు ఉద్యోగాలు ఇలాంటి వాళ్ళని చూసుండరు. మొట్టమొదటిసారి మేబీ అసలు వైసీపీలో పనిచేసిన వాళ్ళందరూ ఈ రకంగా బిహేవ్ చేయడం, ఇలాంటి గూండాల్లాగా ఒక నాయకులను మర్చిపోయే వాళ్ళు స్ట్రీట్ రౌడీలు అంటారు చూడండి, ఆ రకంగా వీళ్ళు వీధి రౌడీల్లాగా బజార్ మనుషుల్లాగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అంటే ఇలాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద గుండా అవ్వాలి కదా. అంటే నువ్వు ఇవి నేర్పించావా నీ దగ్గర పనిచేసే వాళ్ళకి, నీ దగ్గర ఉండే ఎమ్మెల్యేలకి? ఎందుకంటే నేను మనం మాట్లాడుకున్నాం, యువతకు కూడా మీరు రాబోయే కాలంలో కాబోయే ఎమ్మెల్యేలు అని చెప్పి మీ ఫోనే మీ గన్ అన్నాడు కదా. గన్ అనే పదం వాడాడు అంటేనే గుండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్టు, అంతే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ ఇవి నేర్పించాడా? గతంలో ఎమ్మెల్యేలకి, గతంలో ఆయన దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా మీరు తిరగబడండి, మీరు గట్టిగా అరిచి కేకలు పెట్టండి, మీకు ఏదున్నా నేను చూసుకుంటాను, మీకు ఎందుకు అని నేర్పించాడా? ఎందుకంటే ఒక సాధారణ మనుషుల్లాగా వీళ్ళెవ్వరూ బిహేవ్ చేయట్లేదు. ఈ స్కామ్తో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి చెవిరెడ్డి చెప్తూ ఉన్నారు. అలాంటప్పుడు అధికారులు అడిగే ప్రశ్నలకు ఎందుకు సమాధానాలు చెప్పట్లేదు? కూల్గా సమాధానం చెప్పి ఈ కేసు నుంచి బయటపడే ప్రయత్నం చేయొచ్చు కదా. ఎందుకు ఈ విధంగా అధికారులకు ఎదురు తిరిగి ఆయన ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? అండ్ ఈ విధంగానే సపోర్ట్ చేయకుండా ఉంటే మరి నెక్స్ట్ స్టెప్ ఏ ఉండబోతుంది అంటారు అధికారుల నుంచి? ఏమండి, తప్పు చేసిన వాడే ఇలా చేస్తాడు. ఎప్పుడు కూడా మనం తప్పు చేసినప్పుడే భయపడతాం, ఆ భయంలోంచి ఒకలాంటి తిరుగుబాటు వస్తుంది, అంతే తప్ప తప్పు చేసిన వాడు ఇలాగే ఉంటాడు. తప్పు చేయని వాడు ఎలా ఉంటాడంటే నేను చేయలేదు సార్, మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారు, ఒక మాటతో అయిపోతుంది. అవునా కాదా? మీరు ఏం చెప్పినా నేను చేయలేదు, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, నేను చేయలేదు, ఖచ్చితంగా ఉంటాడు. కానీ చేసిన వాడే ఇట్లాగా అబద్ధాలు చెప్తాడు, సమాధానం దాటవేస్తాడు. వాళ్ళు ఏంటంటే ఎలాగో ఒకలాగా తప్పించుకోవటానికి చూస్తారు. అంటే చెవిరెడ్డి మామూలుగానే అతను నోటి దురుసు ఎక్కువ కదా, ఇవాళ కొత్తగా నోటి దురుసు కాదు, ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ చేస్తున్నాడు. అంటే ఇంకొకటి కూడా చెప్పారు సిట్ అధికారులు, మీరు ఇలా ఎగిరెగిరి పడుతున్నారు, మీ అధీనంలో మేము లేము, మీరు మా అధీనంలో ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి అన్నారు. అన్నాక తగ్గాడు కొంచెం. చూసారా ఎంత ఎదిరిస్తున్నాడు అధికారులనే? అంటే అసలు జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ మీరు ఊహించుకోవడానికి భయం వేస్తుంది. అంటే మొత్తం వ్యవస్థలను అన్నీ కూడా ఒక తిరగబడే ధోరణిలో తీసుకొచ్చి, అంటే అధికారులు అనే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా, వీళ్ళు అసలు ఒక అంటే న్యాయ వ్యవస్థకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, సిట్ అధికారులకి ఇవ్వకుండా, సిబిఐ, ఈడీ, సిఐడి ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వట్లే వీళ్ళు. అసలు మంత్రులకు రెస్పెక్ట్ ఇవ్వట్లే, ఇప్పుడు ఉండే ప్రభుత్వానికి ఇవ్వట్లే. చంద్రబాబు నాయుడు అంటే గౌరవం లేదు, ఒక ముఖ్యమంత్రి అనే గౌరవం లేదు వాళ్ళకి. అసలు లోకేష్, పవన్ కళ్యాణ్ ఎంతసేపు వ్యక్తిగత టార్గెట్లు తప్ప, అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని టార్గెట్ చేయడం. మీ గురించి తెలుసు, నాకు మీ వ్యవహారాలన్నీ తెలిసి ఇవాళ చెవిరెడ్డి అలాగే మాట్లాడారు. జైల్లో కూడా ఆయన కాల్తో గేట్ని తన్నడం కూడా చేశారు. ఏమనుకుంటున్నాడు అసలు? పొగరు. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి, కాళ్ళు చేతులు కట్టేసి జైల్లో పడేయాలి, అసలు బయటికి రాకుండా చేయాలి. 10 ఏళ్ళు జైలు శిక్ష వేస్తే మొత్తం ఆ పొగరంతా దిగుతుంది ఒక్కొక్కడికి. ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ? ఎమ్మెల్యేలు అయితే దిగొచ్చారా? మనుషులు ఎన్నుకుంటేనే కదండి, ప్రజలు ఎన్నుకుంటే వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు పండగలకి అన్ని చీరలు పంచిపెట్టేసి, పళ్ళు పంచిపెట్టేసి, సారెలు పంచిపెట్టేస్తే ప్రజలు వెంటనే ఈయన మంచివాడు అనేస్తారా? అంటే పంచిపెట్టాడు కాబట్టి ఈయన మంచివాడైపోయి ఈ మద్యం డబ్బులన్నీ కూడా నువ్వు తినలేదని చెప్తారా? ఆయన ఎప్పుడైతే బయటికి తీసుకొస్తున్నారో, మీడియా ఎప్పుడు కవర్ చేయడానికి వెళ్తుందో అప్పుడు ఆయన చాలా హడావుడి చేస్తున్నారు, కేకలు పెట్టి నన్ను అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. దీని వెనుక అర్థం ఏమై ఉంటుందంటారు? ఏం లేదండి, అటెన్షన్ తెచ్చుకోవటానికి అంతే. ఇప్పుడు ప్రజల్లో తన నియోజకవర్గంలో ఒక అటెన్షన్ తెచ్చుకుంటున్నాడు అనమాట. అంటే ఇలా చేసేస్తే ప్రజలు హర్షిస్తారా? హర్షించారు కదా. ఒక ఎమ్మెల్యే అనేవాడు ఎంత డిగ్నిఫైడ్గా ఉండాలి. మరి మీరు డిగ్నిఫైడ్గా లేకపోతే మీ ఎమ్మెల్యేలు మీ ప్రజలు మిమ్మల్ని ఎలా చూసుకుంటారు అసలు? ఇప్పుడంటే మీరు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు ప్రజలకు పంచిపెట్టిన వస్తువులన్నీ కూడా మద్యం సొమ్ముతో ఇచ్చిన వస్తువులు, ఇది ప్రజలు గుర్తించాలి. అంటే ఇలాంటివి ఇచ్చి మభ్యపెట్టి ఒక ఏమనాలి, దొంగ సొమ్ములాగానే కదా అది. ఇంకా దొంగతనం అంటే వాడు ఏదో అవసరానికి చేస్తాడు, ఇక్కడ అది కాదు కదా. మీరు ప్రజల చేత తాగించి, అది కూడా మీరు కల్తీ సారా తయారు చేయించి, అది చాలా డబల్ త్రిబుల్ వాటిని అమ్మి, ఆ డబ్బులన్నీ మీరు దాచుకుని ప్రభుత్వానికి ఇవ్వకుండా క్యాష్ రూపంలో తీసుకుని దాన్ని మీరు ఖర్చు పెట్టుకుని మీ ఎదుగుదలకి వాడుకున్నారు.
అంటే ఇది ఎంత దారుణం అండి. అంటే మీ సొంత డబ్బులు ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టలే ఎవడు కూడా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ఎలక్షన్స్లో పంచిపెట్టబడిన డబ్బు మొత్తం అది 300 కోట్ల లేకపోతే 1000 కోట్ల మనకు తెలియదు. గతంలో అంటే కేసీఆర్ పంపించాడు జగన్మోహన్ రెడ్డికి. ఈసారి లిక్కర్ డబ్బు మొత్తం ఈ రకంగా పంచిపెట్టాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి ఎంత ప్లాన్ చేశాడు అంటే తన సొమ్ము ఎక్కడా కదిల్చుకోకుండా తను అలా ఉంచుకుని ఈ ప్రజల సొమ్ము అంటే తాగించిన సొమ్ముతోటి ఆడపిల్లల పుస్తెలు తాళ్ళు అమ్మిన సొమ్ముతోటి వాళ్ళు ప్రజలకి ఆ డబ్బును పంచిపెట్టి, అంటే ప్రజలు కూడా దయచేసి గమనించుకోవాలి ఎలాంటి డబ్బు మనకి ఇస్తున్నారు. ఇవాళ వీళ్ళు డబ్బు ఇచ్చారని మనం ఓటు వేయకూడదు. బ్యాలెట్ పేపర్ కావాలంటున్నారు ఇవాళ కొత్తగా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈవీఎంలు వద్దు. 19లో ఈవీఎంలు బాగా పనిచేసాయి, 24లో ఈవీఎంలు పనిచేయాల. అంటే మనం ఓడిపోతే పనిచేయవు, ఓడిపోకపోతే పనిచేస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే చెవిరెడ్డి లాంటి వాళ్ళకి సరైన శిక్ష పడాలంటే మరి జడ్జి గారు ఎలాంటి తీర్పిస్తారు అంటే ఇవన్నీ చూస్తారు కదా, పొడిగించే అవకాశం ఉండొచ్చు, మరి చేస్తే బాగుంటుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.